హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చింతకాయ పులుసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చింతకాయ పులుసుకి కొన్ని చింతకాయలు అండ్ బియ్యపిండి ఒక బౌల్లో ఒక స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ వాటర్లో కలిపి ఉంచుకోవాలి. బియ్యపిండి ఎందుకు వాడతామంటే కొంచెం చిక్కపడడానికి వాడతాం. అండ్ పక్కన ఆవ కూడా ఆడి ఉంచుకోవాలి. ఆవ అంటే ఆవాలు, ఎండుమిర్చి, సాల్ట్ కలిపి గ్రైండ్ చేయాలి. అందులో కొంచెం నూనె వేసుకోవాలి, దాన్ని ఆవ అంటారు. ఆ 3 కలిపి చింతకాయ పులుసుకి వాడతాం అన్నమాట. ముందు చింతకాయలు కొన్ని వాటర్ బౌల్లో తీసుకుని వాటర్లో మరిగించుకోవాలి. కొంచెం మరిగాక కొంచెం ఉడికాక లోపల అప్పుడు దాన్ని గుజ్జు తీసుకోవాలి. గుజ్జు తీసుకుని పక్కన ఉంచుకోవాలి. అప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఆ గుజ్జు, ఆ వాటర్, కొంచెం క్వాంటిటీ బట్టి వాటర్ అండ్ మనం పక్కన పెట్టుకున్న బియ్యపిండి వాటర్ అండ్ పక్కన పెట్టుకున్న ఆవ అన్నీ కలిపి ఆ బౌల్లో కలపాలి. సాల్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అన్నీ కలిపి బాగా మరిగించాలి. బాగా మరిగించాక 2-3 పొంగులు వచ్చే వరకు బాగా మరిగాక కట్టేసాక లాస్ట్లో తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి మన ఇష్టం బట్టి తాలింపు వేసుకోవాలి. అప్పుడు చింతకాయ పులుసు రెడీ అవుతుంది. Like and subscribe, friends.